ఈ సంవత్సరం దేవుడు మీతో మాట్లాడుతున్నది మొదటిగా, నేను నీ తోడు నేను నడిపిస్తా, నేను నా సన్నిధి నీకు ఇస్తా, నా జయాన్ని నీకు ఇస్తా, నా విడుదల నీకు ఇస్తా. ఈ సంవత్సరం నేను ఉద్దేశించిన నీ జీవితంలో జరిగిస్తా. ఎంతమంది ఆశతో ఉన్నారు? ఈ సంవత్సరం దేవుడు ఉద్దేశించింది నా జీవితంలో జరగాలి. ఎంతమంది ఎదురు చూస్తున్నారు? దేవుడు జరిగించే కార్యాలు నీకు కావాలా? నీ జీవితంలో అనుభవించాలని ఆశ ఉందా? నీ కుటుంబంలో అనుభవించాలని ఆశ ఉందా? బైబిల్ చూసినప్పుడు అండి, దేవుడు అంటున్నాడు నేను నీ తోడుంటా. కానీ అదే సమయంలో దేవుని సన్నిధి నువ్వు కాపాడుకోవాలంటే మొదటగా నీకు ప్రార్థన ఉండాలి. ఈరోజు ఎంతోమంది అజ్ఞానాన్ని బట్టి అపవాది ఏళ్తున్నాడు అండి. ఎంతోమందిని అపవాది ఏళ్తానికి, అపవాది దాడి చేస్తానికి కారణం ఏంటి? అజ్ఞానం అనే పాపము, హఠ అన్న పాపం. అజ్ఞానము, నాకు తెలియదే, నాకు చెప్పలేదే, నాకు తెలియదని నువ్వు అనలేవు, నాకు చెప్పలేదని అనలేవు. ఈరోజు అన్నీ తెలుసుకునే అవకాశం ఉంది. అడిగితే చెప్పించుకోవాల్సిన అవసరం ఉంది. నీకు తెలియదు కాదు, తెలుసుకో. తెలియక చేసిన పాపముల దేవా క్షమించని ఓరక ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు అంటున్నాడు నీవు ఒప్పుకో, మన అపరాధముల నిమిత్తమై, దోషముల నిమిత్తమై క్రీస్తు నలకొట్టబడ్డాడు, వెరగొట్టబడ్డాడు. మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడింది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఉంది. ఈరోజు క్షమాపణ ఉందంటే పొందుకోవాల్సిన అవసరత నీకుంది. నీవు ప్రార్థన చేయకుండా ఏది జరగదు. అజ్ఞానంలో నువ్వు ఉంటున్నావు అంటే అపవాది నిన్ను ఏళ్తున్నాడు. జాగ్రత్త. అజ్ఞానం ఎక్కడ కనబడుతుందో సాతాను అక్కడ కనబడతాడు. ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడ అపవాది దూరతాడు, వెంటనే దూరతాడు, వెంటనే ఉంటాడు. అజ్ఞానం ఉన్న చోట అపవాది ఉంటాడు. అదే సమయంలో అవిధేయత, మాట లోబడకపోతాం. ఎక్కడ అవిధేయత, రెబెల్ కనబడుతుందో, ఫస్ట్ రెబెల్ అయింది ఎవరు చెప్పండి? లూసిఫర్. దేవునికి విరోధంగా తిరిగాడంట. వాడు అనుచరులు పడవేయబడ్డారు, త్రోసివేయబడ్డారు. మనం జ్ఞాపకం చేసుకోవాలండి, ఎవడైతే దేవుని మాటని ఎరిగి అవిధేయుడు అంటున్నాడో అపవాది సంతానం. అపవాది వాడు అనుచరుల సంతానం. అవిధేయత. ఈరోజు కావాల్సినంత వాక్యంలో వింటున్నాం, కావాల్సినంత పాటలు పాడుతున్నాం, కానీ బ్రతుకు ఎలాగుందో చూసుకోదామా? దేవుని వాక్యంలో చూసినప్పుడు మనం గమనించగలుగుతామండి. ఈ లోకంలో ఉన్నంత వరకు మనం ప్రార్థన చేయాలి, అవిధేయతలో ఉండకుండా ప్రార్థన చేయాలి. అవిధేయత మనలో కనబడకుండా చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. అదే సమయంలో మన అజ్ఞానంలో ఉండకుండా చూసుకోవాలి. అదే సమయంలో అపవాదితో ఎక్కడైనా నిబంధన చేసి ఉన్నావా చూసుకోవాలి. కొన్నిసార్లు నువ్వు చేసి ఉండకపోవచ్చు, నీ పితరులు చేసి ఉంటారేమో. అపవాదితో నిబంధన ఏంటంటే ఏంటి? అపవాదితో నిబంధన చేస్తాను. నిబంధన అనేటప్పుడు బలి ఉండాలి, రక్త చిందన ఉండాలి. రక్త చిందన లేకుండా నిబంధన అనే మాట లేదు. యేసు ప్రభు కూడా ఆ రోజు ద్రాక్షరసాన్ని ఎత్తిపెట్టిది మీతో నూతన నిబంధన చేయుచున్నా, నా రక్తము దీన్ని త్రాగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఆ ద్రాక్షరసము యేసు రక్తానికి సాదృశ్యంగా ఉంది. అందుకని నిబంధన అన్న మాట వస్తుంది. ఈరోజు నిబంధనలు ఎవరితో ఉన్నాయి, ఎలాగున్నాయి? యేసుతో నీవు నిబంధన చేయబడ్డావా? నువ్వు యేసుతో నిబంధన చేయబడకుండా నువ్వు యేసు సొత్తుని చెప్పలేవండి. ఇక్కడ ఎంతమంది దేవుని పెట్టాలంటే అందరి చేతులు ఎత్తుతారేమో. ఎంతమంది రక్షించబడి బాప్తిజం తీసుకున్నవారంటే చాలా కొద్దిమంది ఎత్తుతారు. నువ్వు రక్షించబడకుండా నా శరీరం తినని వాడు, నా రక్తము త్రాగని వాడు నా పాత్రుడు కానేరడని యేసుప్రభు చెప్పలేదా? ఆయన శరీరం భుజించుకొని ఆయన రక్తము త్రాగకుండా దాని సాదృశ్యము ప్రభు వల్ల. దాంట్లో పాలు పనులు పొందకుండా, ఆయన నిబంధనలు లేకుండా ఆయన సొత్తుని ఎలా చెప్పగలుగుతావు? ఆయనలో నువ్వు కలిసి ఉండకుండా నేను ఆయన సొత్తు నేను ఎలా ప్రకటించగలుగుతావు? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం దేవుని సొత్తుగా బ్రతుకుతున్నామా? ఆయన సొత్తు అవ్వకపోతే ఇంకెప్పుడు అవుతావు? ఈరోజు కాకపోతే ఇంకొక ఏ రోజు ఉంది? ఈరోజు కాకపోతే వేరే సమయం ఉంది? ఈరోజు కాకపోతే ఇంకెప్పటికీ? అపవాదికి ఎప్పుడు చేయనోడు. జాగ్రత్త. రేపు నీది కాదు, నిన్నటికి వెళ్ళి మార్చుకోలేవు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినము, నేడే రక్షణ దినము. ఈ దినమే, ఈ క్షణమే దేవుడు నీకు ఇచ్చినంత ఈ క్షణము కృపాకాలం. ఇదిగో బ్రతుకున్నాం. ఎంతకాలం ఉంటుందో తెలుసా? ఎవరికి తెలీదు. ఈరోజు మన సృష్టికర్తని మనం ఎంత వేగంగా తెలుసుకుంటామో అంత ధన్యం అండి. ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన సొత్తుగా మారటానికి ఆశపడండి. ఆయన సొత్తుగా మారిన తర్వాత చేయాల్సింది మామూలుగా ఏంటంటే
ప్రార్థనా జీవితం, దేవునితో సంబంధం సహవాసం కలిగిన జీవితం. ప్రార్థన లేని మనిషి దేవునితో సహవాసం లేని వ్యక్తి. ఈరోజు అవసరతగా ప్రార్థన చేసేవారు, ఏదైనా పని ఉంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా పొందుకోవాలంటే ప్రార్థన చేసేవారు, ఏదైనా అనారోగ్యం వస్తే ప్రార్థన చేసేవారు కనబడుతున్నారు. కానీ దేవునితో సంభాషణ కలిగిన వారు చాలా కొద్ది మంది కనబడుతున్నారండి, చాలా కొద్ది మంది. దేవుని వాక్యం చూసినప్పుడు ఆయనతో సహవాసం సంబంధం కలిగిన వారుగా మనం ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. తండ్రితో కుమారుడు యేసు ప్రభు ఈ లోకంలో నరరూపధారిగా ఉన్నప్పుడు ఆయన ప్రార్థించిన విధానము చూసినట్లయితే ఎంత చక్కగా ఉంది, ఎంత సుందరంగా ఉంది. తండ్రి కుమారుడు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాడు. తండ్రి బ్యాక్ చేస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు. ఇంకా ఆయనకి విరోధంగా, ఆయన చిత్తానికి విరోధంగా మాట్లాడుతున్నారు. గోపురాలు కట్టేద్దాం, ఆలయాన్ని కట్టేద్దాం అనుకుంటా ఉంటే నా ప్రియ కుమారుడు మాట వినండి, తండ్రి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఉరుములు మెరుపులు. ఆయన కుమారుడు పక్షాన ఆయన మాట్లాడుతాం చూస్తాం, అదే సమయంలో తండ్రితో కుమారుడు మాట్లాడుతాం చూస్తున్నాము. ఈరోజు యేసు ప్రభు తెలియజేస్తున్నాడు, మనం కూడా తండ్రితో మాట్లాడాలి, యేసు నామంలో మాట్లాడాలి. నా తండ్రిని అడగండి, నా నామంలో అడగండి. చూసి ఆయన నామంలో మనకి యాక్సెస్ ఉందండి. యేసు నామంలో మనకి యాక్సెస్ ఉంది. యేసు నామము, యేసు రక్తము, దేవుని వాక్యము. ఒక విశ్వాసికి ఉన్న 3 ఆధారాలు ఏంటి? 3 చెప్పండి. యేసు నామము, యేసు రక్తము, దేవుని వాక్యము. ఈ 3 మనకున్న ఒక నిశ్చయత. దేవునితో సహవాసం కలిగి ఉంటానికి, లేకపోతే మన జీవితంలో పోరాడటానికి, అపవాదిని ఎదురుస్తానికి. అపవాదిని ఎదిరించాలి అన్నదప్పుడు యేసు నామాన్ని ఎత్తిపెట్టు. అపవాది బలిపీఠాలు బదలగొట్టాలంటే యేసు చేతులకు సమర్పించుకుంటే యేసు రక్త ప్రోక్షణకు వేరుగో. ఆయన నామములో, ఆయన రక్తములో, ఆయన వాక్కు. అపవాదిని యేసు ప్రభువు ఎదిరిస్తానికే దేవుని వాక్యాన్నే వాడాడు, కానీ సొంత మాటలు మాటల్లా. ఈ వాక్యము చదువు, ప్రతి దినము చదువు, దేవుని వాక్యం చదువు, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకో. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ఒక మంచి విన్నపం వేడుకుంటారు. ఏంటంటే, యోహాను తన శిష్యులకి ప్రార్థిస్తాము నేర్పించినట్టుగా మాకు ప్రార్థిస్తాము నేర్పించు. అంటే వారికి ప్రార్థన చేస్తాం రాలేదని కాదు, కానీ దేవర్ ఇంట్రెస్టెడ్, డెస్పరేట్, ప్రార్థన నేర్చుకోవాలని ఆశ, ఒక తపనము. ఎలాగ వారికి శక్తి కలిగిన ప్రార్థనలు ఉండాలి, ప్రార్థన గురించి వివరిస్తూ యేసు ప్రభువే నేర్పిస్తున్నాడు. మంచి ప్యాటర్న్. ఈరోజు చాలామంది ఆ ప్రార్థన కేవలం ఒక శ్లోకంలాగా చెప్పేస్తారు, లేకపోతే ఒక రైమ్ లాగా చెప్పేస్తారు, లేకపోతే ఒక రైమింగ్ లాగా వెళ్ళిపోతుంది. కాదు, ప్రతిదీ ఒక సబ్జెక్ట్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము మహిమపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము. నువ్వు ప్రార్థన చేయాలంట. అట్లా నువ్వు దేవుణ్ణి అడగాలంట, తండ్రిని అడగాలంట, ఆయన బిడ్డగా ఆయన తర్వాత కూడా అడగాలంట. తండ్రి, నన్ను శోధనలోకి తేక కీడు నుండి తప్పించు. ఈరోజు ఎంతోమందిని కీడు వెంటాడుతూ ఉంది, అపవాది వెంటాడుతూ ఉన్నాడు. ఇంగ్లీష్లో మాట చూసినప్పుడు ఈవిల్, సాతాను నుండి తప్పించు, చెడు నుండి తప్పించు. ఈవిల్ అన్నప్పుడు కేవలం సాతాను అన్న మాట మాత్రం చెప్పలేము, ఎందుకంటే అనేక రకాల కీడులు ఉన్నాయి. ఏ రకమైన కీడు? సేవ్ us from evil one, సేవ్ us from evil. ఎవరది ఈవిల్? సాతాను మాత్రమేనా? ఈరోజు మన జీవితంలో కలిగే ప్రతి సమస్యకి కేవలం సాతాను అనేస్తున్నాం. కానీ మన జీవితంలో కీడు జరుగుతుందంటే మామూలుగా 3 కారణాలు ఉంటాయండి. ఒకటి, సాతాను, వాడు అనుచరులు. దేవుని వాక్యం చూసినప్పుడు 1 Peter 5:8, be sober, be vigilant, because your adversary the devil walks like a roaring lion, seeketh whom he may devour. సాతాను గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని తిరుగుతూ ఉన్నాడంట. బైబిల్లో 2 రకాల సింహాలను చూస్తాం. ఒకటి గర్జించు సింహం, రెండోది కొదమ సింహం. యేసు ప్రభు గురించి చూసినప్పుడు కొదమ సింహం, అపవాది గురించి చూసినప్పుడు గర్జించే సింహం. ఆడు కేవలం గర్జిస్తాడంట. గర్జించే సింహం గురించి చెప్పాలంటే అది మొసల సింహం అని చెప్తారు. బైబిల్ అపవాది గురించి రాయబడింది, అది ఘట సర్పము, అంటే మొసల సర్పము, ఆది నుండి ఉన్న సర్పము. ఇట్ ఈస్ ఏన్షియంట్ ఓల్డ్ సర్పెంట్. వాడు గర్జించే సింహం అంటే ఇంకో మాటలో చెప్పాలంటే వాడు కేవలం
మొసలోడు, బలము లేదు, కేవలం వాయిస్ ఉంది. సింహం ఓల్డ్ అయ్యే కొలితే దాని స్వరం ఇంకా బోల్డ్ అవుతుందంట. ఒక చిన్న సింహం అరిచిందనుకో పెద్ద శబ్దం ఉండదు. ఒక యవన సింహం అరిచేటప్పుడు కొంచెం ఉంటుంది పంచు, కానీ అది అరిసి 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 దాని ఓకల్ కాల్సి స్ట్రెచ్ అయ్యి అది మొసలు అయ్యేటప్పటికి అరుస్తుందంట, అదురుతుందంట. వైబ్రేషన్స్, లిటరల్గా వైబ్రేషన్స్ ఫీల్ అవ్వచ్చు. ఎప్పుడన్నా జూకి వెళ్తే చూడొచ్చు, సింహం అక్కడెక్కడ ఉంటే చాలు ఆ మూలకి దాని వైబ్రేషన్స్ కనబడతాయి. అది కింగ్ ఆఫ్ ది జంగల్ అని కనబడుతుంది. కానీ ఈ రోరింగ్ లయన్, ఈ గర్జించే సింహం అనేటప్పుడు దానికి ఏం మెన్షన్ చేస్తున్నాడంటే, ఆ రోజుల్లో ఉన్న వారికి తెలుసు బాగా, గర్జించే సింహం అంటే వేటాడటానికి దాని పిల్లల్ని తీసుకెళ్తాడంట. దీనికి బలం లేదు, దాని పిల్లల్ని తీసుకెళ్తుంది. కానీ ఇది చేసేదంట ఒక ప్రేని పట్టి, అంటే ఒక దేన్ని వెంటాడుతుందో చూసి దాన్ని భయపెట్టి ఒక ఎర్రని చూసి దాన్ని భయపెట్టి ఆ చిన్న సింహాలు పిల్లలు ఆ దాక్కుని ఉంటాయంట, వేటాడతాను నేర్చుకుంటూ. ఇది భయపెట్టి వాటి ఊబిలో పడేస్తాడంట. అవన్నీ కలిపి వేటాడి చంపేస్తాడంట. ఈరోజు సాతాను కూడా అంతే. సాతాను తలకై సిలువ పైన చెత్త కొట్టబడింది. నమ్మిన వారు ఉంటుంది చేతుల తలలు చెప్తారా? యేసు ప్రభు సిలువ పైన సాతాను తలకై చెత్త కొట్టాడు. ఈరోజు వాడికి ఏం పప్పుడు అడగలే, జయోత్సవంగా ఆర్భాటంగా చెరని చెరగబట్టి శత్రువుని నిర్మూలన చేసిన దేవుడు ఈరోజు నీకు ఆయన నామంలో జయాన్ని ఇచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు. అందుకని అంటున్నా, యేసు నామంలో నీకు అధికారం, యేసు రక్తంలో నీకు అధికారం, యేసు దేవుడు అనుగ్రహించిన వాక్కులో నీకు అధికారం. యు హ్యావ్ పవర్. శక్తి కలిగిన నీవు శక్తి కలిగినట్టుగా బ్రతుకో, లేకపోతే శత్రువు నిన్ను బానిస చేస్తాడు. ఈరోజు ఎంతోమంది భయంలో బ్రతుకుతున్నారు. ఈ గర్జించే సింహం చేయగలిగినంత కేవలం భయపడుతుందంట. ఈరోజు చాలామంది బ్రతుకులు భయం, ఫియర్ లీడ్స్ టు డిస్కరేజ్మెంట్, ఫియర్ లీడ్స్ టు డిప్రెషన్, ఫియర్ క్రియేట్స్ యాంగ్జైటీ, ఫియర్ క్రియేట్స్ ప్రెషర్ డిజార్డర్స్. ఈరోజు చూడండి, ప్రతిదానికి భయం. నీళ్ళు చూస్తే బ్రతుకు భయం, నడవాలంటే భయం, కారు నడపాలంటే భయం, బయటికి వెళ్ళాలంటే భయం, మనుషులతో మాట్లాడాలంటే భయం, ఏదైనా భయం. అపవాది మోసగాడు, వాడు తంత్రగాడు నిన్ను బెదిరిస్తూ ఉన్నాడు, జాగ్రత్త. రెండే చాయిస్లు. ఒకటి, వాడు ఒడిలో పడి వాడి పిల్లల ద్వారంగా, అంటే వాడి దెయ్యముల ద్వారంగా, దురాత్మల అపవిత్రాత్మల ద్వారంగా నువ్వు దాడి చేయబడతావు. లేకపోతే యేసు నామాన్ని ధరించి ఆయన రక్తాన్ని ఎత్తిపెట్టి ఆయన వాక్కుతో నువ్వు అపవాదిని పోరాడతావు. ద చాయిస్ ఈజ్ యోర్స్. ఫైట్ ఆర్ లూజ్. ఈ సంవత్సరం దేవుడు చెప్తున్నాడు అండి, God wants to give revival. And he's saying, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు అడుగు, తండ్రిని అడుగు, నా నామంలో అడుగు. నువ్వు తండ్రిని నా నామంలో అడుగు, నేను జరిగిస్తా. మీ సంతోషము పరిపూర్ణమన్నట్లుగా అడగండి, తండ్రి జరిగిస్తాడు. ఎందుకంటే తండ్రి చిత్తము తన బిడ్డలు ఘనంగా ఉండాలనే, తన ఆత్మ ద్వారా నింపబడి బలంగా ఉండాలనే, తన సాక్షులుగా ఈ లోకంలో ఆయన ఇచ్చిన ఈ భూమిపైన అధికారము కలిగి ఉండాలనే, పిరికి వారిగా కాదు, బలహీనులుగా కాదు, చేతకాని వారిగా కాదు, ఓటమి జీవితంలో కాదు, శక్తి కలిగిన అభిషేకం కలిగిన జీవితంలో దేవుడు నువ్వు బ్రతకాలని ఆశపడుతున్నాడు. బైబిల్లో చూసినప్పుడు చూడొచ్చండి, అపవాది పొంచి ఉన్న సైతానంట ఎవరిని మింగుదామా అని గర్జించే సమయంలో తిరుగుతూ ఉన్నాడంట. రెండో రకమైన దుష్ట వ్యక్తులు, కపట వ్యక్తులు, దుష్ట వ్యక్తులు ఎప్పుడు ఉంటారు ఈ లోకంలో, జాగ్రత్త. అధిక శాతం ఈ దుష్ట వ్యక్తులు కొన్నిసార్లు నీ పేరు మొహం తెలియని వాళ్ళు కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. నువ్వు ఎప్పుడు దొరుకుతావా, నిన్ను ఎప్పుడు ఎర్రలోకి వేద్దామా అని చూస్తూనే ఉంటారు. ఎప్పుడు నేను పడితే, ఎప్పుడు నీ మీద ఎక్కుదామా, ఎప్పుడు నీలో ఏది పడదామా. దేవుని వాక్యం చూసినప్పుడు పౌలు రాస్తాడండి, ఎక్కడ తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖమైన దుష్ట మనుషుల చేతిలో నుండి, మూర్ఖమైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తమును మా కొరకు ప్రార్థించుడి. మూర్ఖులైన దుష్ట మనుషులంట, మూర్ఖులైన దుష్ట మనుషులంట. ఈ మూర్ఖులైన దుష్ట మనుషులు దేవుణ్ణి ప్రేమించని వారండి, దేవుడు అంటే భయం లేని వారండి, దేవుడు అంటే ఏమాత్రం గౌరవం లేనివారు. దేవుని భయభక్తులు కలిగిన నీవు ఇతరులను దూషించగలుగుతావా?
హౌ డు యూ డేర్ టు ఈవెన్ డూ దాట్? నీకు నిజంగా దేవుని భయం కలిగిన ఎడల హౌ కుడ్ యూ లివ్ లైక్ దాట్? వీరు దుష్ట మనుషులంట. బైబిల్లో చూస్తాం, యోసేపుని చూస్తాం. యోసేపుని చూసినప్పుడు ఒక మాట మనం కూడా నేర్చుకోవచ్చు. యోసేపు ఎంతో తన తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. యోసేపు ఎంతో తన తండ్రి ద్వారా ప్రేమించబడ్డాడు. తన తండ్రి తనకి రంగుల రంగుల వస్త్రాన్ని కుట్టించి ఇచ్చేదంట. తండ్రి తనను ప్రేమిస్తాం చూసిన అన్నలో యోసేపుని అసహించుకున్నారు. తండ్రిని ప్రేమని పొందుకున్న యోసేపుని వారు అసహించుకున్నారు. కారణం ఏంటి? యోసేపు ఏమైనా కీడు చేశాడా? కొన్నిసార్లు నువ్వు ఏ కీడు ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. నువ్వు దేవుని ద్వారా ఎక్కువ ప్రేమించబడితే చాలు, వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. వారు ఏమనుకున్నారంట? తండ్రి ఎక్కువ ప్రేమిస్తాం చూసి వీడిని చంపేయాలరా అనుకున్నారంట. ఏం తప్పు చేశాడు? ఏం దోషం చేశాడు? ఎప్పుడు జాగ్రత్త, మనుషుడు బుద్ధి ఇదే, పడిపోయిన మానవుడు బుద్ధి ఇదే. ఒకరి నాశనాన్ని వెతుకుతాడు, ఒకడు అంతాన్ని వెతుకుతాడు, ఒకరిని పాడు చేయాలని చూస్తాడు. దేవుని బిడ్డ ఒకరిని లేపేవాడండి, అంతం చేసేవాడు కదండి. దేవుని బిడ్డ ఒకరిని బలపరిచేవాడండి. ఇద్దరు బెటర్ దాన్ వన్. ఎందుకంటే వాడు పడతా ఒకడు లేవిస్తాడు. ఒకడు 1000 మందిని తరుముతాడు, ఇద్దరు 10,000 మందిని తరుముతారు. కానీ కపటమైన వ్యక్తులు ఉన్నవాడిని కూడా నాశనం చేస్తారంట, ఉన్నవాడిని కూడా పాడు చేస్తారంట. ఎక్కడ బైబిల్ చూసినప్పుడు యోసేపు అన్నలో తండ్రి తనని ఎక్కువ ప్రేమిస్తాను చూసి తనని చంపేద్దాం అనుకున్నారు. రెండో పొరపాటు ఏమైందంటే, దేవుడు యోసేపుకి దర్శనాలను ఇచ్చాడు. ఆయన దర్శనాలు చెప్తే చాలు, ఇంకా నిశ్చయంగా నేను చంపేయాలారా అని నిర్ణయించుకున్నారంట. ఏం తప్పు చెప్పాడు? ఒక కళ వచ్చింది, కళ చెప్పినా కూడా తప్పేనా? ఒక కళ కనబడింది, ఆ కళని చూసి చెప్తాం కూడా తప్పేనా? ఆ కళని నువ్వు నిజంగా నమ్మినట్లయితే నువ్వు అతన్ని గౌరవించాలి. ఎందుకంటే ఆ కళలో చెప్పిన భావం ఏంటి? ఆయన వాళ్ళందరినీ వెళ్తాడని. నువ్వేంట్రా మమ్మల్ని వేయలేదే అన్న యాటిట్యూడ్లో వాడిని చంపేద్దాం అనుకున్నారంట. దేవుడిచ్చిన దర్శనం ఎవరైనా కళలు కావాలని సంపాదించుకోగలరా? ఈ రాత్రి నాకు ఈ కళ వచ్చాయి, రేపు మార్నింగ్. ఫ్యాంటసైజింగ్ ఇస్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫ్యాంటసైజింగ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ విజన్స్ అండ్ డ్రీమ్స్. దేవుడు ఈరోజు కూడా దర్శనాల రూపంగా మాట్లాడే దేవుడు. నమ్మేవారు ఉంటే హల్లెలూయా చెప్తారా? నమ్మితేనే నీతో మాట్లాడుతాడు, నమ్మకపోతే మాట్లాడదు. జాగ్రత్త. విజన్స్ ఆర్ ఆల్వేస్ పోర్టల్స్, ఐ వుడ్ సే. నీకు వచ్చే కళలన్నీ దేవుడు అనే కాదు, దేవుడు కళల్లో మాట్లాడతాడు, దెయ్యాలు కూడా కళల్లో దాడి చేస్తాడు. జాగ్రత్త. చూసి ఈ అపవిత్రాత్మలు కూడా అనేక శాతం నువ్వు నిద్రించినప్పుడు దే వుడ్ టేక్ అథారిటీ. ప్రార్థన లేకుండా నిద్రించేవాడికి. అందుకని చాలామంది చూడండి, ఈ ప్రెగ్నెన్సీ లూజ్ అయినప్పుడు, ప్రెగ్నెన్సీ మిస్క్యారేజ్ అయినప్పుడు నీకేమైనా కళలు వచ్చాయని అడుగు, తప్పకుండా చెప్తారు, కళకని చెప్తారు. నాకు పలానా కనబడింది, నాకు పలానా వచ్చింది, నాకు పలానా జరిగింది, కళ్ళు తెరిసేటప్పుడు కదా నిజంగా ఉండింది. ఎవ్రీబడి విల్ సే, నాట్ వన్ విల్ మిస్. ఆల్మోస్ట్ అందరు చెప్తారు. బట్ దెన్ ఏంటది? అపవాది కానీ దేవుడు కానీ కళల రూపంగా, దర్శనాల రూపంగా నీతో మాట్లాడచ్చు, నేను దర్శించవచ్చు. అందుకని అంటాం, పడుకున్న ముందు ప్రార్థన చేయి. ప్రార్థన చేసి, ఇదిగో ప్రభా, నా ఆత్మ, శరీరము, మనసు నీ చేతులకు అప్పచెప్తున్నాను. అపవాది నన్ను ముట్టనొద్దు, కీడు నుండి నన్ను తప్పించు. యోసేపుని చూసినప్పుడు తనకి దేవుడిచ్చిన దర్శనాలకి తన అన్నలు తనని చంపేద్దాం అనుకున్నారంట. అదే రీతిగా వస్తూ ఉన్నాడు. నాన్న చెప్పాడు, వెళ్ళి చూడరా, మీ అన్నని చూడరా, ఎట్లా ఉన్నాడో, మార్త తీసుకుంటారా అంటే వెళ్ళాడంట. వెళ్ళేటప్పటికి వస్తున్నాడు రా, రంగుల బట్టలు కూడా చంపేస్తానని నిర్ణయించి చంపేస్తానికి ప్రయత్నం చేశాడు. అంతలోకి రూబెన్ ఆపాడు, ఎందుకురా? అంతలోకి గోయితో దాంట్లో పడేశారంట. ఈ గోతులో పడేద్దాం అనుకున్నారంట. అంతలోకి వచ్చారు ఐగుప్తీయులు, ఆర్ ద ట్రేడ్మెన్స్. వీ డోంట్ నో వెదర్ ద ఈజిప్టియన్స్, సమ్ సే ద పర్షియన్స్ హూ ఆర్ గోయింగ్ త్రూ ద ఈజిప్ట్, గోయింగ్ టు ఈజిప్ట్. వారు ట్రేడర్స్, వారికి అమ్మేశారంట ఆ యోసేపుని. బానిసగా అమ్మేశారంట. బానిసగా అమ్మేసి పోతీఫర్ చేతులకు పోయాడు. పోతీఫర్ దగ్గర నమ్మకంగా ఉన్నాడు, కానీ అక్కడ ఒక దుష్ట వ్యక్తి తయారయ్యాడు. ఎవరు? పోతీఫర్ భార్య. అక్కడి నుండి మరలా చెరసాల్లోకి పోయాడు. అక్కడ మరలా దర్శనంని చూశాడు, ప్రవచనమును చెప్పాడు. ప్రవచనం ప్రకారమే మరలా రాజు దగ్గరికి వెళ్ళాడు. కానీ ఏమాత్రం జ్ఞాపకం చేసుకోలేదు. ఎవరైతే నన్ను జ్ఞాపకం చేసుకొని చెప్పాడు. కానీ దేవుడు మర్చిపోలేదండి. ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన రాజుకి దర్శనాన్ని ఇచ్చి యోసేపు వచ్చేలాగా చేశాడు. ఆమె యోసేపు వచ్చి నిలబడ్డాడు. దేవుడు తప్పించుండకపోతే యోసేపు జీవితం ఎప్పుడు అయిపోయి ఉంటుంది. అందుకని అంటున్నాను, ప్రార్థన చేయండి. నీ జీవితంలో ఐఎమ్ డన్, ఇంకా జరిగింది చాలు.
అయింది చాలు, ఉన్న పోరాటాలు చాలు, నాకు దేవుడు కావాలి. నువ్వు చెప్పగలిగిన వ్యక్తి అయితే ఈ సమయంలో ప్రార్థన చేయాలండి. ఎక్కడ దయచేసి స్థలంలోంచి ప్రార్థన చేద్దామా? దేవా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభా. దావీదు కుమారుడా, నన్ను కరుణించు. దావీదు కుమారుడా, నన్ను రక్షించు. రక్షించబడాలని ఆశ ఉందా? దేవుని కరుణను పొందుకోవాలని ఆశ ఉందా? దేవుడు కావాలా? అడగండి. దేవా, నాకు నువ్వు కావాలయ్యా, నాకు నువ్వు కావాలి ప్రభా. నన్ను దర్శించయ్యా, నన్ను కరుణించయ్యా. నాకు ప్రార్థన నేర్పించు ప్రభా, నాకు ప్రార్థన దయచే ప్రభా. అజ్ఞానమైన పాపం నాలో ఉండనవద్దు ప్రభా. అజ్ఞానమైన పాపాన్ని నన్ను చేయనవద్దు ప్రభా. ఈరోజు దేవుడు బయలుపరుస్తున్నాడు, తన ఆత్మ ద్వారంగా తాను దేవుడు ముట్టబోతున్నాడు అనేక హృదయాలని. ఆయన బిడ్డలుగా ఆయన చేసుకోబోతున్నాడు అనేక హృదయాల్ని. అజ్ఞానము నీలో ఉందా? అవిధేయత నీలో ఉందా? ఆయన మాటకి లోబడిన స్థితిలో ఉన్నావా? చెప్పండి. దేవా, ఇదిగోనయ్యా, క్షమాపణ అడుగుతున్నానయ్యా. శుద్ధ హృదయం నాకు కలుగు చేయి. నీ దగ్గరకే వస్తున్నాను ప్రభా. నాలో శుద్ధ హృదయం దయచే, మంచి మనసాక్షి నాకు దయచే. నాలో నూతన హృదయాన్ని నాకు దయచే. రాతి హృదయం నాలో తీసివేసే మాంస హృదయాన్ని దయచేయ్యా. దేవా, నీతో నిబంధన చేయబడాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నీ రక్తంతో నన్ను ముద్రించాయ్యా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తారండి, మీకు ప్రార్థన పాయింట్స్ ఇస్తున్నా. ఎంతమంది మీ జీవితాన్ని దేవుని చేతుల్లో సమర్పించుకుంటారో మీ చేతులు పైకెత్తి నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. యేసయ్యా, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానయ్యా. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ చేతుల్లోకి అప్పచెప్తున్నానయ్యా. బిగ్గరగా చెప్పాలి. నీవే నా దేవుడివే, నీవే నా రాజువే, నీవే నా సర్వమేసయ్యా. నా పాపముల నిమిత్తమై నీవు ఈ శిలువలో మరణించావని నమ్ముతున్నామయ్యా. నా అతిక్రమముల నిమిత్తమై, నా దోషముల నిమిత్తమై నీవు నలగొట్టబడ్డావని, నువ్వు వెరగొట్టబడ్డావని నేను నమ్ముచున్నాను ప్రభా. నా సమాధాన శిక్ష అంతయో నీవు మోసావని నమ్ముతున్నానేసయ్యా. అందుకని ఈరోజు నాకు ధైర్యము, అందుకని ఈరోజు నాకు నిరీక్షణ, అందుకనే ఈరోజు నాకు నీ బిడ్డగా మారే అవకాశము. నిత్యుడగు తండ్రి, నన్ను నీ సొత్తుగా అంగీకరించయ్యా. పరమ తండ్రి, ఇదిగో నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారాగా నన్ను ఒక్కసారి సంపూర్ణంగా కడిగయ్యా. నన్ను నీ బిడ్డగా చేసుకో. నేను నీ బిడ్డగా బ్రతకాలి. నాకు నువ్వు కావాలి దేవా. నువ్వు లేకుండా బ్రతకలేదయ్యా. ఇదిగోనయ్యా, నన్ను నీ సొత్తుగా చేసుకో అయ్యా. నీ ఆత్మతో నన్ను నింపు. నీ ఆత్మ సహాయము నాకు దయచేయి. నీ ఆత్మ శక్తి నాకు దయచేయి. నీ ఆత్మ తోడు నాకు దయచేయి. అడగండి. పరిశుద్ధాత్మదేవా, నన్ను ముట్టయ్యా, నన్ను నింపయ్యా, నన్ను దర్శించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను బాగు చేయి. ఇదిగో నా దేహము నీ ఆలయము, నాలో నీవే నివసించాలయ్యా. నన్ను ఇప్పుడే సంపూర్ణంగా అధికారంలో తీసుకోయ్యా. నన్ను ఒప్పింపచేయి ప్రభువా. ఇదిగో ఈ సమయం యేసు దగ్గర ఒప్పుకోండి, తండ్రి దగ్గర ఒప్పుకోండి, పరిశుద్ధాత్ముడి దగ్గర ప్రేరేపిస్తున్న ప్రతి పాపము ఒప్పుకోండి. కన్ఫెస్. ఏంటి నీ రహస్య పాపాలు ఏంటి? ఎవరికి తెలియదు అనుకుంటావు, దేవునికి అంతా తెలుసు. ఒప్పుకో, నోరు తెరిచి ఒప్పుకో. నీకు విడుదల, ఒప్పుకో, నీకు క్షమాపణ. నువ్వు ఇప్పుడు ఒప్పుకొచ్చుండగానే ఆ భారం నిన్ను విడిచిపోతుంది, ఆ బద్ధకం నిన్ను విడిచిపోతుంది, ఆ అపవాది అధికారం నిన్ను విడిచిపోతుంది. ఒప్పుకో, నీకు విడుదల ఇప్పుడే. This is your night of deliverance. This is the hour of deliverance. This moment you are having deliverance. ఇదిగో ప్రభా, ఎవరెవరైతే ఏ పాపములైతే యేసు నామములో ఒప్పుకున్నారో, పరమ తండ్రి, ఇప్పుడే నీ ప్రియ కుమారుడు రక్తం దూరంగా ప్రతి పాపము, దోషము, శాపము కొట్టివేయబడునుగా అక్కడ ప్రకటిస్తున్నాము. నీ చేతుల్లో సమర్పించిన అపవాదిని ఎదిరించమన్నావయ్యా. ఇదిగోనే అపవాదిని ఎదిరిస్తున్నాం. ఎదిరించండి. నీకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అపవాదిని ఎదిరించు.
ప్రతి మోసపరిచే ఆత్మను ఎదిరించు, కలవరపరిచే ఆత్మను ఎదిరించు, భయపెట్టే ఆత్మను ఎదిరించు. తిరిగి తన ఆత్మ దేవుడు నీకు అవ్వాలి. శక్తి, ప్రేమ, ఇంద్ర నిగ్రహం అనే పరిశుద్ధ ఆత్మను దేవుడు నీకు ఇచ్చాడు. సబ్మిట్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ. నువ్వు ఎదిరిస్తే వాడు పారిపోతాడు. ఎదిరించు. అపవాదానికి నా జీవితమైన అధికారం లేదు, నీకు నా జీవితమైన అధికారం లేదు, నా కుటుంబం మీద అధికారం లేదు, నా బిడ్డల మీద అధికారం లేదు, నా ఆత్మ, శరీరం, మనసు పైన అధికారం లేదు. నేను యేసయ్య సొత్తుని ప్రకటించండి. నోరు తెరిచి ప్రకటించండి. యేసయ్య సొత్తుని, యేసయ్య సొత్తుని. ఇదిగో ఈ క్షణమే ఏ తరాలకు వచ్చిన దురాత్మల ప్రభావమైనా, ఏ అపవాది బలిపీఠం ద్వారా ఉన్న దురాత్మ ప్రభావమైనా, ఏ మోసపరచాత్మలైనా, ఏ అపవిత్రాత్మలైనా కూడా ఇక్కడ ఎవరిని వేధిస్తున్నా కూడా నజరేయుడైన యేసు నామములో దేవుని బిడ్డలు విడిచి పోడుగా అక్కడ ఆజ్ఞాపిస్తున్నాము. ఇప్పుడే విడుదల యేసునామములో, విడుదల యేసునామములో, జయం యేసునామములో, స్వతంత్రత యేసునామములో ఇప్పుడే ఇక్కడే కలుగులుగా కానీ ప్రకటిస్తున్నాము. Every tormenting spirit, this is your last moment. Leave right now in the name of Jesus. ఏ బలహీనతలో, ఏ దేహంలో ఉన్నాయో ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బలహీనపరచు ఆత్మల్ని ఎదిరించుచున్నామని ప్రకటిస్తున్నాము. ఇప్పుడే యేసు నామములో పోబడికే. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. యేసు రక్తం జయమని ధైర్యంగా చెప్తామా, గంభీరంగా చెప్తామా, ప్రతి ఒక్కరు స్వరమెత్తి చెప్తామా? చెప్పండి, యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే జయము. ఇంకా బిగ్గరగా ధైర్యంగా చెప్పండి, యేసు రక్తమే జయము. లార్డ్, ఐ స్పీక్ ఫర్ హీలింగ్ లార్డ్. ఏ దేహంలో ఏ అనారోగ్యంలో నువ్వు ఎరుగున్న దేవుడు, ఏ దేహంలో ఏ భాగంలో ఏ అనారోగ్యం ఉన్నా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఆ దేహములకి, అనారోగ్యం కలిగిన దేహములకి స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. ఇప్పుడే తల నడినెత్తి నుండి అరిపాదం వరకు ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి అపవాది దాడుల ద్వారా వచ్చిన కార్యములైనా ప్రతి ఒక్కటి నజరేయుడైన యేసు నామములో, యేసు రక్తములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక. జయకరమైన జీవితం, సఫలత కలిగిన జీవితం, సమాధానం కలిగిన జీవితం నీ బిడ్డలకు అనుగ్రహించమని, నీ బిడ్డలు తిరిగి వెళ్ళుచుండగా సమాధానం దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.